పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమోలపై ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్ చెల్లుబాటుపై ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినా చెల్లుబాటు అవుతుందని కమిషన్ స్పష్టం చేసింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా చెల్లుబాటు అవుతుందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మెమోలను తక్షణం కొట్టివేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుకి సంబంధించిన అంశం విషయంలో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టును ఆశ్రయించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కు విస్తృతమైనటువంటి ప్రాచుర్యం లభించింది. ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నటువంటి ఉద్యోగులు 1,20,000 మంది మాత్రమే. అయితే ఈసారి ఈ సంఖ్య 5 లక్షలకు దాటి ఉండడంతో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులవి, అదేవిధంగా సర్వీస్ ఓటర్లవి కాబట్టి వారంతా కూడా తమకు వ్యతిరేకంగా వేస్తారని వైసీపీ భావిస్తూ ఉంది. దీనిలో భాగంగా విపక్షాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ కు అభ్యర్థించాయి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఈసారి నేరుగా నేరుగా కవర్ ద్వారా పంపించడం కాకుండా ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు కనుక పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోవడం ఏదైనా పొరపాట్లు జరిగితే అవి ఎన్నికల అధికారులుగా భావించి ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవద్దు. పోస్టల్ బ్యాలెట్ కు పూర్తి స్థాయిలో లెక్కించడానికి అవకాశం కల్పించాలని విపక్షాలు ఇప్పటికే అనేక సార్లు సీఈఓకు విజ్ఞప్తి చేశాయి. దీనిలో భాగంగా సీఈఓ దీనికి సంబంధించి ఈ నెల 25వ తేదీన ఒక కీలకమైన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అథెంటికేషన్ లెటర్ ఏదైతే ఉంటుందో గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉంటే సరిపోతుంది, ఆయన స్టాంపు ఉండాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల గెజిటెడ్ ఆఫీసర్లు వారు వచ్చినప్పటికీ కూడా వారు కూడా తమ స్టాంపును తీసుకురాకపోవడంతో కొన్ని చోట్ల స్టాంపు లేకుండానే పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అక్కడ అధికారి రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓట్లను లెక్కించాల్సి ఉంటుందని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వైసీపీ మంత్రులు, మాజీ మంత్రి చైర్మన్ అదేవిధంగా మంత్రి మేరుగు నాగార్జున ఇద్దరు కూడా సీఈఓకు ఫిర్యాదు అందించడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ఒక లేఖను కూడా రాయడం జరిగింది. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగానే ఈ లెక్కింపు జరగాలి తప్పించి ఫెసిలిటేషన్ సెంటర్ ఉన్నంత మాత్రాన గైడ్ లైన్స్ రూల్స్ మార్చడానికి వీలు లేదని ఆయన ఒక ఈమెయిల్ కూడా నిన్న ఉదయం పంపించడం జరిగింది. దీన్ని జత చేస్తూ ఈ రోజు హైకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది, లంచ్ మోషన్ పిటిషన్ ను. మొత్తం మీద అంటే పోస్టల్ బ్యాలెట్లు కనుక తమకు పూర్తి స్థాయిలో లెక్కింపు జరిగితే కనుక తమకు ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని భావించి వైసీపీ ఇటువంటి ఎత్తులన్నీ వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ లేకపోయినా చెల్లుబాటు అవుతుందని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి డిక్లరేషన్ పైన గెజిటెడ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా చెల్లుబాటు అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మెమో జారీ చేశారు. ఈ మెమోను సవాల్ చేస్తూ ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఫెసిలిటేషన్ సెంటర్ లోనే అందరూ ఓటు హక్కులు వినియోగించుకున్నారు కనుక అక్కడ ఏమైనా పొరపాటు జరిగితే అది అధికారి అవుతుంది తప్పించి ఓటు హక్కులు వినియోగించుకున్న ఓటరు లేదా సర్వీస్ ఓటర్ది కాదు అనేది ఎన్నికల కమిషన్ ఉద్దేశం. కాబట్టి దీనిపైన హైకోర్టులో ఆ దిశగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తరఫున తమ వాదనలు అయితే వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ ఓటు వ్యాలిడ్ ఓటు అయ్యే విధంగా ఎన్నికల కమిషన్ అయితే చర్యలు తీసుకుంటుంది. తద్వారా ఇదే కనుక జరిగితే వైసీపీకి ఇది శరాఘాతంలో తగులుతుంది. కాబట్టి ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఆందోళన అయితే మొదలైనట్టుగా మనకు కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా మనకు స్పష్టమవుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.